కోడెల శివప్రసాద్ గారు ఈ విధంగా అందరిని విడిచిపెట్టి ఈ విధంగా బలం మరణానికి కారణం వారు శోభ, వారు మానసిక స్థితి, వారు అనుభవించిన శోభ మా అందరిని బాధిస్తుంది. ఇటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఇప్పుడు ఊహించలా. ఎందుకంటే కోడెల గారు మేము కాలేజీలో ఉన్నప్పుడు కూడా వారు ఒక పోరాట యోధుడిగా, ధైర్య సాహసాలకు మారిపోయారుగా, చాలా ఒక బలమైన వ్యక్తిత్వం గల వ్యక్తిగా తెలిసిన వ్యక్తి. అంతేకాకుండా మా మేనమామ ఆయన ఇద్దరు కూడా గుంటూరు మెడికల్ కాలేజీలో కలిసి చదువుకునేవాళ్ళు. ఆ విధంగా మా మేనమామకి దగ్గర సన్నిహితుడు. అలా నన్ను కూడా ఆయన ఒక మేనల్లుడిగానో ఆయన అబ్బాయిగానో ట్రీట్ చేసేవాడు. ఆ విధంగా నాకు బాగా దగ్గర సంబంధం ఉండేది. పార్టీలకు సంబంధం లేకుండా తరచూ కలుస్తుండేవాళ్ళం, అనేక విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. నేను ఎప్పుడు ఊహించలా కోడెల శివప్రసాద్ గారి లాంటి వ్యక్తి, ఎంతోమంది ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి, ఎంతోమందికి ఎటువంటి భయం లేకుండా అభయం ఇచ్చిన వ్యక్తి, చివరికి వారే మానసికంగా కృంగిపోయి ఒక శోభను అనిపించి ఈ విధంగా అందరికీ దూరం అవుతారని చెప్పి చాలా ఎవరు ఊహించిన విషయం, చాలా బాధాకరం. వారి మనసు శాంతి కలిగించాలని కుటుంబ సభ్యులందరూ కూడా నా యొక్క ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.